హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుత్తి కాకరకాయ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా చిన్న సైజు కాకరకాయలు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. చాలా చిన్న సైజు అయితేనే బావుంటుంది దీనికి గుత్తి కాకరకాయకి. మీరు ఈ విధంగా ట్రై చేసినట్లయితే కాకరకాయ అసలు చేదనేదే ఉండదు. అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా చాలా బావుంటుంది. మసాలా స్టఫింగ్ కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్‌లో ప్రతి ఒక్క వీడియో కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళకి అంటే కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కటి వివరంగా వివరించబడుతుంది. తప్పకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఒకటికి 10 సార్లు చూసే బదులు ఒక్కసారి చూసినప్పుడే క్లియర్‌గా చూస్తే మనము ఈజీగా అంటే ఆ రెసిపీని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. గుర్తు కూడా ఉంటుంది. మనం సగం సగం కట్ చేసుకొని చూస్తే అది సరిగ్గా గుర్తుండదు. ఒకసారి చూసినప్పుడే 10 మినిట్స్ అయినా మనం సరిగ్గా టైం కేటాయించి చూసినామంటే అది మనకి చాలా రోజుల వరకు గుర్తుంటుంది. ఒక్కసారి ట్రై చేసినామంటే ఇంకసలు మళ్ళీ మళ్ళీ చూడాల్సిన పని కూడా ఉండదనమాట. ఈ విధంగా కాకరకాయని స్లిట్ చేసుకోవాలి మంచిగా. స్లిట్ చేసేసుకొని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. చాలా చిన్న సైజ్ అయితేనే బావుంటుంది. ఇవి ఎక్కువ మందం కూడా ఉండదు స్కిన్ అనేది. కాబట్టి నేను పైన ఆహ్, కూడా నేను పీల్ చేయట్లేదనమాట. పీల్ చేయకుండా జస్ట్ స్లిట్ చేసి దాంట్లో ఇప్పుడు మనము స్టఫింగ్ కోసం రెడీ చేసుకోవాలి కాబట్టి వీటిని ఈ విధంగా అన్నీ స్లిట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చూడండి ఈ విధంగా అన్నీ స్లిట్ చేసుకోవాలి. గింజలు కావాలంటే వేసుకోవచ్చు. అంటే ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు. లేదంటే వద్దు అనమాట. నేనైతే ఇప్పుడు వేయడం లేదు. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లో కాస్త ఉప్పు వేసుకుందాము. అంటే దీనికి పట్టించుకోవడానికి కాస్త చేదు ఉంటుంది కదా! చేదు పోవడానికనమాట. ఎక్కువ చేదు ఉండవు ఇవి. కాస్తనే ఉంటాయి. తర్వాత కొద్దిగా పసుపు వేసేసి 2 మంచిగా కలిపేసేసుకొని వాటికి పట్టించుకోవాలి. మన ఛానల్‌లో అన్నీ వివరంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క వీడియో కూడా ఉంటుంది. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నాకు కూడా మోటివేషన్ లభిస్తుంది. ఇంకా కొత్త కొత్త రెసిపీస్ నాకు తెలిసిన అన్ని రకాల రెసిపీస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. వీడియోస్ పెడతాననమాట. చూడండి ఈ విధంగా అన్నీ కూడా అన్నిట్లో ఉప్పు, పసుపు ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. అంటే జస్ట్ అప్లై చేసుకోవాలి. స్టఫ్ కాదు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచినట్లయితే మనకి దాంట్లో ఉన్న చేదంతా కూడా పోతుందనమాట. ఇంత చిన్న సైజ్ అయితేనే బావుంటాయి దీనికి. పెద్ద సైజ్ బావుండదనమాట. ఇవి దొరికినప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకు ఒక 2, 3 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసినట్లయితే మీకు మంచిగా కలుపుకోవడానికి బాగుంటుందనమాట. డ్రైగా ఉండకుండా బావుంటుంది. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అవి అంటే ఒక 10 మినిట్స్ అవి కొంచెం ఇదవ్వాలి కాబట్టి ఆ లోపున మసాలా ప్రిపేర్ చేసుకుందాము. లోపల స్టఫింగ్ చేసుకోవడానికి ఒక 4 స్పూన్స్ నువ్వులు వేయించి పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక 2 స్పూన్స్ పల్లీలు, ఒక హాఫ్ స్పూన్ ధనియాలు ఇవి కూడా వేయించి పక్కన పెట్టేసుకోవాలనమాట. చాలా త్వరగానే అయిపోతుంది. మసాలా అనేది ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఈ విధంగా అన్నీ వేయించి పెట్టుకొని చల్లార్చుకోవాలి. కొద్దిగా చింతపండు రసం పెట్టుకోవాలి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకోవాలనమాట. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దీనికి కొద్దిగా బెల్లం కూడా వేస్తే బావుంటుంది. మరీ ఎక్కువ వేసుకోను నేను. అంటే కొద్దిగానే ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడా. మనము ఆల్రెడీ కాకరకాయకి ఉప్పు, పసుపు పట్టించాం కాబట్టి చూసి వేసుకోవాలి. తర్వాత కారము వేసేసి వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. వేసేసి మిక్సీ పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లో తీసుకుందాము. ఈ పొడిని ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. దీన్ని ఒకసారి మంచిగా మసాలా అంతా కూడా కలిసే విధంగా కలిపేసేసుకొని దీంట్లో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి. చింతపండు రసం వేసేసిన తర్వాత అది కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఉప్పు, పసుపు పట్టించి పెట్టాం కదా! వీటిని ఒకసారి ఇలా పిండుకోవాలి. ఇలా పిండితే మనకు వాటర్ అంతా కూడా వచ్చేసేస్తుంది. లోపల మొత్తం కూడా అంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. చేదనేది పోతుందనమాట. ఈ విధంగా అన్నీ పిండేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10, 15 మినిట్స్ పెట్టామంటే మంచిగా చేదంతా కూడా పోతుంది ఈ విధంగా. అందుకని చిన్నవే తీసుకోవాలి వీటికి కాకరకాయలనేవి
పెద్ద సైజు ఉండకూడదు, చిన్నవి అయితేనే బాగుంటాయి అన్నమాట. ఈ విధంగా అంతా కూడా తీసేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. చూడండి, మన స్టఫింగ్ని తయారు చేసుకున్న స్టఫింగ్ని దీంట్లో ఫిల్ చేసుకుందాము. కొంతమంది ఏం చేస్తారంటే ముందు కాకరకాయలు ఇలా పిండేసేసి ఫ్రై చేస్తారు, ఆయిల్లో ఫ్రై చేసేసి తర్వాత మసాలా దింపుతారు. అలా చేస్తే మసాలా అనేది అంటే డ్రైగా ఉంటుంది, వెట్టుగా ఉండదు. మీకు కాకరకాయ పైన కూడా మెత్తగా ఉండదు, క్రిస్పీగా ఉంటుంది, అంటే నార చీలినట్టుగా ఉంటుంది, సరిగ్గా తినలేమన్నమాట దాన్ని. ఇలా చేసుకుంటే మీకు కాకరకాయ పైన కూడా మంచిగా ఉడుకుతుంది, ప్లస్ మంచి టేస్ట్ కూడా ఆ మసాలా అంతా కూడా కాకరకాయ పైన ఉన్న దానికి కూడా లేయర్కి కూడా పడుతుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ విధంగా అన్నీ ఫిల్ చేసుకోవాలి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ విధంగా అన్నీ ఫిల్ చేసి పెట్టుకున్న తర్వాత కాస్త ముద్ద మిగిలింది, ఇది కూడా మనము తర్వాత యూజ్ చేసుకోవచ్చు, అంటే దాంట్లోనే పైన వేసేసుకోవచ్చు. అది డైరెక్ట్గా అన్నంలో కలుపుకొని తిన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు బాండ్లీలో ఆయిల్ వేసుకుందాము. ఒక 5-6 స్పూన్స్, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి ఒక 2-3 డేస్ నిల్వ ఉంటుంది. ఒక 6 స్పూన్స్ 7 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసేసుకొని ఈ ఫిల్ చేసుకున్న కాకరకాయలన్నింటినీ దీంట్లో వేసేసుకుందాము. చూడండి ఈ విధంగా. ఫస్టే మనము కాకరకాయలని ఫ్రై చేసి తీసేసుకుని దాంట్లో స్టఫింగ్ చేస్తే, చూడండి తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు రసం వేసేసుకుందాము. అలా చేస్తే ఏమవుతుందంటే కాకరకాయ అనేది హార్డ్ అయిపోతుంది, తర్వాత స్టఫింగ్ చేసినా మనము దాన్ని కొరకలేమన్నమాట. ఇలా చేసుకుంటే మీకు కాకరకాయ మెత్తగా మంచిగా ఉంటుందన్నమాట. కొద్దిగా చింతపండు రసం వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈ విధంగా ఒక 5 to 10 మినిట్స్ మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2-3 సార్లు కలిపేసేసుకుంటూ వాటిని జస్ట్ టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మనం చింతపండు రసం చుట్టూ వేసాం కాబట్టి మనకి ఆయిల్ కూడా మంచిగా వేసుకున్నాం కాబట్టి ఏమవుతుందంటే కాకరకాయ ఉడుకుతుంది, ప్లస్ కొద్దిగా ఫ్రై కూడా అవుతుంది అనమాట, టేస్ట్ కూడా వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసేసి కొద్దిసేపు ఉంచుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 టైమ్స్ మనము దాన్ని జస్ట్ ఇట్లా కలుపుతూ ఉండాలి, మళ్ళీ మూసిస్తుండాలి అనమాట. ఆ విధంగా అంటే ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి, అంతవరకు దాన్ని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మిగిలిన మసాలా ముద్ద కూడా నేను అక్కడ వేసేసుకుంటున్నాను, అంటే జస్ట్ అది కూడా కొద్దిసేపు ఉండాలనేసి అలా వేస్తున్నాను అంతే. ముక్క అంతా కూడా మంచిగా ఇప్పుడు ఉడికిపోయిందనమాట. ఇంకో కొద్దిగా ఉడకాలి కాబట్టి కొంచెం సేపు మూత పెట్టేసి మళ్ళీ తీసేసాను. చూడండి కాకరకాయ అంతా కూడా చాలా బాగా మంచిగా అయింది, చూస్తుంటేనే కలుపుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుందనమాట. ఇక ముక్క కూడా ఒకసారి ఇలా కట్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో. ఇలా ఉంటే మనకి గుత్తి కాకరకాయ ఈజీగా తినడానికి కూడా బాగుంటుంది, కలుపుకోవడానికి బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలాగే ఉంచుకోవాలి. తర్వాత చూడండి గుత్తి కాకరకాయ ఎలా అయిందో. ఇలా చేయండి మీరు, చాలా బాగుంటుంది, 2-3 రోజులు నిల్వ ఉంటుంది మంచిగా. చూడండి ఈ విధంగా ఎంత బాగుందో. దీన్ని రైస్తో కలుపుకొని తీసుకోవచ్చు, పెరుగన్నంతో తినొచ్చు, సైడ్ డిష్గా కూడా తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.